ఇండియా వర్సెస్ శ్రీలంక టీ20 సిరీస్లో భాగంగా అన్బిలీవబుల్ విక్టరీస్ అని చెప్పాలి. ఇక మొదటి మ్యాచ్లో కన్విన్సింగ్గా గెలిచినప్పటికీ 2-3 మ్యాచ్ల్లో మాత్రం శ్రీలంక వైపు ఉన్న మ్యాచ్ అసలు గెలుస్తారా అనుకున్న స్టేజ్లో నుండి మన వైపుకి అయితే తీసుకొచ్చారు టీమిండియా. ఇక ముఖ్యంగా కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, కోచ్గా గౌతమ్ గంభీర్ శుభారంభాన్ని అయితే నమోదు చేశారని చెప్పాలి. ఇక మొట్టమొదటి సిరీస్నే వైట్ వాష్ చేసి శ్రీలంకపై గ్రాండ్ విక్టరీ నమోదు చేశారు. ఇక నిన్న జరిగిన మూడో టీ20 మ్యాచ్ విషయానికి వస్తే వర్షం కారణంగా ఆలస్యంగా స్టార్ట్ అయినప్పటికీ ముందుగా బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 20 ఓవర్లకు గాను 137 పరుగులు అయితే చేయడం జరిగింది. ఇక ఓపెనర్గా వచ్చిన శుభ్మన్ గిల్ హైయెస్ట్ స్కోరర్గా 37 పరుగులు చేయగా, చివరిలో వచ్చిన వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన నాక్ ఆడి చిన్న క్యామియో అయినప్పటికీ టీమిండియాకి గౌరవప్రదమైన స్కోర్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే బౌలింగ్లో కూడా అదరగొట్టాడు వాషింగ్టన్ సుందర్. ఇక 138 పరుగుల టార్గెట్తో దిగిన శ్రీలంక 8 ఓవర్లకే 51 పరుగులు చేసి చాలా ఈజీగా గెలుస్తారనుకున్నాం. కానీ ఆ తర్వాతే అసలు మ్యాచ్ అని చెప్పాలి. ఇక వెంటనే వికెట్లను కోల్పోయిన శ్రీలంక పీకల్లోకి కష్టంలోకి అయితే వెళ్ళిపోయింది. ఇక టీమిండియా బౌలింగ్ లైనప్ విషయానికి వస్తే రవి బిష్నాయ్, వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీయడం చాలా మామూలు అయినప్పటికీ రింకు సింగ్, సూర్యకుమార్ యాదవ్ కూడా నిన్నటి మ్యాచ్లో బౌలింగ్ చేసి చెరో 2 వికెట్లు అయితే తీయడం జరిగింది. ఇక దీంతో టీం ఇండియా 8 వికెట్లు తీసింది. ఇక 137 పరుగులు మాత్రమే చేశారు 20 ఓవర్లలో. ఇక దీంతో స్కోర్ సమానం అవ్వగా సూపర్ ఓవర్కి అయితే వెళ్ళింది మ్యాచ్. ఇక సూపర్ ఓవర్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 2 పరుగులు మాత్రమే చేశారు. ఇక బౌలింగ్ వేసింది మరోసారి వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీశాడు. 3 బాల్స్ వేసి 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక ఇటు టీం ఇండియా బ్యాటర్స్ విషయానికి వస్తే సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్ వెళ్ళగా మొదటి బాల్కే 4 కొట్టిన సూర్యకుమార్ యాదవ్ టీమిండియాకి విజయాన్ని అయితే అందించాడు. ఇక ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా వాషింగ్టన్ సుందర్ అయితే నిలిచాడు. ఇక ఈ మ్యాచ్ని లైవ్లో ఎంతమంది చూసారో కమెంట్స్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.